చాలా మంది మీరు చెప్పినట్టుగా ఏది లేదో అది ఊహించుకోవడం. అంటే ఇప్పుడు నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయిగా తీసుకోండి. నేను కాదు నాలాంటి చాలా అమ్మాయిలు. గో చాలా చాలా పెద్ద యాంబిషన్స్ ఉంటాయి. కానీ సెల్ఫ్ డౌట్స్. ఒక అబ్బాయి ఉంటాడు తనకి పొలిటికల్‌గా వెళ్ళాలా, ఒక డాక్టర్, ఇంజినీర్ అవ్వాలన్నప్పుడు తనకి సెల్ఫ్ డౌట్. బాగా చదివినా గూడా అసలు నేను ఇది అవ్వగలుగుతానా? ఎండ్ ఆఫ్ ద డే ఒక డిప్రెషన్‌లోనో లేకపోతే నేను చేయలేనేమో అని అక్కడే ఆగిపోతుంటారు. ఒక స్టెప్ గూడా ముందుకు అందుకే వేయలేకపోతుంటారు. భగవద్గీత. హ్మ్. దట్స్ ఎగ్జాక్ట్ అర్జునుడి పొజిషన్. హ్మ్. అర్జునుడి దగ్గర అన్నీ ఉండి, బాణాలుండి, మంచి రథసారథి అయి శ్రీకృష్ణ పరమాత్ముడే ఉండి, అన్నీ ఉండి, హ్మ్. అక్కడికెళ్ళాక అవసరమా నాకిది? ఇంత కష్టపడితే ఏం లాభం? వచ్చినా నేను వీళ్ళందరిని ఓడగొట్టగలనా అసలు? హ్మ్. ఒకవేళ ఓడగొట్టిన ఆ రాజ్యం తీసుకొని నేనేం చేయాలి? ఈ టైప్‌లో సేమ్ డౌట్స్. అసల కాన్ఫిడెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇండివిడ్యువల్‌గా? అబ్సల్యూట్‌లీ. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటామో, హ్మ్. అప్పుడు ప్రాక్టీస్ అండ్ సరెండర్. హ్మ్. ఈ రెండే. హ్మ్. 2 రకాలుగానే నీ మైండ్‌ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. నీ మైండ్ కంట్రోల్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ 2 రకాలు అభ్యాసము, వైరాగ్యము. హ్మ్. అభ్యాసం ప్రాక్టీస్. నీకేది డౌట్ ఉందో అది ప్రాక్టీస్ చెయి. ఏం కావాలో 10 సార్లు. 10 సార్లు. ఇచ్చేయాలి మనం. టోటల్ ఎఫర్ట్స్, టైమ్ అంతా దాని మీద పెట్టేయాలి ఆ గోల్స్ మీద. ఎఫర్ట్ అనగానే నీకు దూరం అయిపోయింది. హ్మ్. ఎందుకని? ఫ్లో. ఎప్పుడు కూడా మనం బలవంతంగా ఏదైనా చేయాలనుకుంటే భయపడతాం. హ్మ్. యూ జస్ట్ ఫ్లో. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో కాదు. యూ హ్మ్. క్రియేట్ ద ఫ్లో. క్రియేట్ ద ఫ్లో. అంటే ఇప్పుడు నేను టెన్నిస్ ఆడుతున్నా. హ్మ్. ఆర్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నా. వాడిని ఓడగొట్టాలన్నప్పుడు నేను ఐ విల్ నాట్ ప్లే వెల్. హ్మ్. నేను వచ్చే ప్రతి షటిల్‌ని కరెక్ట్‌గా ప్లే చేస్తాను. హ్మ్. ఆ కరెక్ట్ ప్లేస్‌మెంట్‌లో నాకు మొత్తం అంతా సిస్టమ్ అలవాటవుతుంది. ఎప్పుడైతే అది మనం రియలైజ్ అవుతామో, హ్మ్. దెన్ యువర్ ప్రాక్టీస్. ఓకే. నేను ఇక్కడ ఓడిపోయానా? ఇక్కడ గెలుస్తా. ఇక్కడ ఓడిపోయానా? ఇది ప్రాక్టీస్ చేస్తా. ఇక్కడ హ్మ్. ఓడిపోయానా? ఇది చేస్తా. హ్మ్. అని ఎప్పుడైతే అభ్యాసమో యూ ప్రాక్టీస్ అండ్ యూ ఇన్కల్కేట్ దట్ ఇంటు యువర్ సబ్‌కాన్షియస్ సిస్టమ్. హ్మ్. నీ లోపలికొచ్చేయాలి. ఓకే. నీకు కొన్ని కొన్ని విషయాలు నాకు ఐ నో ఇట్ అనే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో, హ్మ్. అలా కాన్ఫిడెన్స్ రావాలి నంబర్ 1 ఓకే. బై ప్రాక్టీస్. హ్మ్. సెకండ్ ఈజ్ వైరాగ్యం. ఎప్పుడైతే రిజల్ట్ పట్టుకున్నామో, నేను ఓడిపోతానా? నేను గెలవలేనేమో కృష్ణ, వీళ్ళందరిని చంపేమొస్తుంది కృష్ణ. నువ్వు కాదురా! ఇది ఆల్రెడీ రాసి పెట్టేసాను రా బాబు. నువ్వు అసలు ఓకే. ఫిక్స్. హ్మ్. నువ్వు చంపకపోతే నేను చంపేస్తాను ఆల్రెడీ. సో దేర్ ఇస్ నో పాయింట్. నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు హ్మ్. రిజల్ట్ నాది అని హ్మ్. అనుకుంటాం. హ్మ్. నీకు ఆల్రెడీ డెస్టైన్డ్ ఉంటది. నువ్వు అందులోకే ఎళ్తావు. హ్మ్. నువ్వు చెయ్యాల్సిందల్లా ప్రాక్టీస్ అంతే. హ్మ్. నువ్వు చెయ్యాల్సిందల్లా రిజల్ట్ ఏమైతది నీకు అనవసరం. హ్మ్. ఎందుకంటే రిజల్ట్ నీది అనుకున్నావంటే, నువ్వు మళ్ళీ ఆ కర్మ ట్రాప్‌లో పడ్డావు.